ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్న వాళ్ళు స్తుతించండి దేవుడిని. హల్లెలూయా. గడిచిన నెల నుండి దేవుడు ఈ నెల వరకు మనల్ని కాపాడాడు. ఈ 2025లో 7 నెలలు కూడా దేవుడు తన రెక్కల నిండా మనల్ని భద్రపరిచాడు. ఎంతమంది 7 నెలల్లో వెళ్ళిపోయారు లేదా? చాలా మంది వెళ్ళిపోయారు. 7 నెలలు లేరు, సజీవులుగా లేరు. 7 నెలల్లో భయంకరమైన శోక సముద్రంలో మునిగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు మనల్ని కాపాడి, సంరక్షించి, పోషించి, ఆరోగ్యం ఇచ్చి, సమాధానం ఇచ్చి ఇప్పటి వరకు మనల్ని కాపాడాడు. అందుకు 2 చేతులు దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. దేవుని స్తుతించుట మంచిదని వాక్యం చెప్తుంది. ఏది మంచిదంట? దేవుణ్ణి స్తుతించుట మంచిది. దేవుని స్తుతించిపోవటం మంచిది. అది మన జీవితాల నష్టాన్ని కలిగిస్తుంది. దేవుని స్తుతించడానికి భూమి మీద దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. పరలోకంలో దేవునికి స్తుతి కలుగుతుందంట. ఎక్కడ? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని దూతగణాలు, చెరాబులు, కెరబులు దేవుడిని గణపరుస్తుంటే పరలోకపు గడప కమ్ములు అదురుతున్నాయి అంటాను. ఎక్కడ? మరి భూమి మీద కూడా దేవుడు మహిమ పొందాలని తన స్వరూపమందు తన పోలుకు చొప్పున మనల్ని కలుగు చేసుకున్నాడు. అందుకని స్తుతించుట మంచిది అంటాడు కీర్తనకారుడు. దావీదు కూడా అంట 7 సార్లు స్తుతించామంట రోజుకి వచ్చి. ఎన్నిసార్లు అండి? కనీసం ఆదివారం ఒక్క రోజు కూడా స్తుతించలేకపోతున్నాం మనం. చూడండి, 7 సార్లు ప్రతిరోజు కూడా స్తుతించేవాడు అంటాడు. మనం కూడా ఉదయకాలం లేచినప్పుడు స్తుతి యాగం చేయాలి దేవునికి. ఈరోజు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రం అయ్యా, మా పిల్లల్ని కాపాడినందుకు నీకు స్తోత్రం అయ్యా, రాత్రంతా మరి కాపాడినందుకు నీ స్తోత్రం. ప్రతి విషయంలో కూడా మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము దేవుని పరిశుద్ధ వచ్చిన భాగం నుండి రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం నుంచి ఇంకా పై వచనం నుంచి చూస్తే ఇంకా బాగుంటుందేమో. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుకకు తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడును ఆయనే. చాలు. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి, ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుంచి మీరే మాతో మాట్లాడండి. నీ మాటలు శ్రేష్టమైనవి, నీ మాటలు ఆశీర్వాదకరమైనవి, నీ మాటలు విశ్వాసాన్ని పెంపొందించే మాటలు ప్రభా. అయ్యా, ఇదిగో నిబిడలైన వారితో మీరు మాట్లాడండి. వారికి నీ మాటలు తెలియచేయండి. నాయనా, నేను మాట్లాడితే నా మాటలు ఎవరికి క్షేమాన్ని ఇవ్వవు, కానీ పరిశుద్ధాత్ముడా మీరు మాట్లాడినప్పుడు నీ మాటలు క్షేమాన్ని ఇస్తాయి ప్రభా. మీరే దీవించండి, దీవెనకరంగా చేయండి. మీ ఆత్మతో నింపి నడిపించండి. ఇంకా రావలసిన వారు నడిపించండి. ఇప్పటి వరకు జరిగిన ఆరాధనలోను, పాటల్లోను, వాక్య పఠనంలోనూ తోడుగున్నాం ప్రభా. దైవ సందేశాలకు వెళ్ళుచుండగా
మీ ఆత్మపూర్ణుడుగా చేసి, మీ ఆత్మవశుడిగా చేసి, ఈ ఆత్మ సంబంధమైన నీ వాక్కును అనుగ్రహించి నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి నాయన. ఈ మైక్ ఈ శబ్దం ద్వారా ఎంతమంది నీ మాటలు వింటున్నారో వారిని కూడా దీవించండి. నీ మందిరంలో సమకూర్చబడిన బిడ్డలు దీవించండి. యూట్యూబ్ లైవ్లో కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారితో కూడా మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని, ఘనత పొందమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదవబడినటువంటి వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, దేవుని సేవకుడు పౌలు గారు ఈ రోమపట్నంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ప్రభువైన యేసుక్రీస్తు గురించి, ఆయన ఉన్న దైవత్వాన్ని గురించి, ఆయన ద్వారా మనకు కలిగినటువంటి రక్షణ భాగ్యాన్ని, లేకపోతే ఆయన ద్వారా మనకు కలిగిన నీతిని గురించి మరి సంఘానికి తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ప్రవక్తలు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, వీరిరువురు కూడా ప్రభువైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వడానికి లోకంలో ఏర్పాటు చేయబడ్డారు. ఎవరు? ప్రవక్తలు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి. జాగ్రత్తగా వినాల వాక్యం. ప్రవక్తలు దేనికి? ఈ లోకంలో యేసయ్య రాబోతున్నాడని ప్రవచనాలు చెప్పడానికి ప్రవక్తలు. మరి అపోస్తులు దేనికి? ఆ ప్రవక్తల సారాంశాన్ని నెరవేర్చడానికి ప్రవచన పురుషుడుగా యేసయ్యే వచ్చాడు, ఈ యేసే క్రీస్తు అని సాక్ష్యం ఇవ్వడానికి అపోస్తులని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘానికి ఉపదేశించవలసిన ఉపదేశం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను గడిచిన వారం చెప్పాను, ఆయన జననాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన రెండవ రాకడను గురించి తెలియచేయడానికి సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాలు ఎప్పుడైతే ఉపదేశించబడుతుందో సంఘము సిద్ధపాటు కలిగి ఉంటుందండి. దేనికోసం? ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటుంది. ఈ జీవన సంబంధమైన విషయాల్లో చిక్కబడిపోకుండా, ఈ లోక సంబంధమైన కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోకుండా, వారు ప్రత్యేకమైన వారని, వారు దేవుని సంబంధులని, దేవుని ఏర్పాట్లో ఉన్నవారని వారు హల్లెలూయా ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఇక్కడ దేవుని సేవకుడు, హల్లెలూయా, దేవుని సేవకుడు పౌలు గారు ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు పంపించాడు. దేవుడు మానవుల్ని ప్రేమించి పంపించాడు. ఎవరిని? కుమారుని, యేసుక్రీస్తుని. అంటే దేవుడు తన ప్రేమను వ్యక్తపరచడానికి, అంటే ఇప్పుడు నీ మీద నాకు ప్రేమ ఉందా, నా మీద నీకు ప్రేమ ఉందా, నేను గిఫ్ట్ ఇస్తాను. ఆ గిఫ్ట్ని చూసి ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత విలువైన గిఫ్ట్. ఒక భార్యకి ఒక డైమండ్ నెక్లెస్ చేయించిన కూడా భర్త ఎలా ఉంటుంది? భార్యకి మామూలుగా ఫోన్ల మీద ఫోన్లు చేసి అంతే అందరికీ చేసి అంటది, నా భర్తకి నేనంటే అంత ఇష్టమో, పరిస్థితి బాగాపోయినా నా కొరకు ఎంతో ఖర్చు పెట్టి నాకు ఇష్టమైన గిఫ్ట్ని ఇచ్చాడు. ఏమిచ్చాడంట? గిఫ్ట్. అంటే ప్రేమను వ్యక్తపరచడానికి కొన్ని క్రియలు చేస్తామని, కొన్ని పనులను చేస్తాం. అలాగే దేవుడు కూడా తన ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన తన సొంత కుమారుని పంపించాడు భూమి మీదకి. హల్లెలూయా. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ పాపాలు తీసివేయడానికి నేను అప్పగించాను. అందుకని ఆయన ముఖం మీద ఊసిన, పిడిగుద్దులు గుద్దిన, వెంట్రుకలు పెరికి వేసిన, వస్త్రాలు చించేసిన మౌనంగా ఉన్నాడంట. ఎవరు? యేసయ్య. ఎందుకంటే దేవుడు తన ప్రేమను కుమారుని ద్వారా వ్యక్తపరచడానికి నిర్ణయించాడు. హల్లెలూయా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాక్యం రాయబడింది. ఇక్కడ దైవజనుడు ఏమంటాడంటే, మానవులను ప్రేమించి తన సొంత కుమారుని పంపించేశాడు నీకోసం, నా కోసం. నీ పాపాన్ని తీసివేసి, నీ శాపాన్ని తీసివేసి తనతో పాటు ఆయన రాజ్యంలో కూర్చోబెట్టడానికి ఆయన కుమారుని పంపించి అంత విలువ నీకు ఇచ్చాడు కదా. అంత విలువ ఇచ్చినటువంటి దేవుడు తన సొంత కుమారుని నీ కోరిక ఇస్తే ఆయనతో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహించడు? తినడానికి తిండి ఇవ్వలేడా? కట్టుకోవడానికి వస్త్రం ఇవ్వలేడా? ఉండటానికి ఇల్లు ఇవ్వలేడా? అంటే నీ గ్రహింపు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి.
కేవలం దేవుడు చేయకపోతే చేయలేదు, దేవుడు కేవలం అనుకున్న జరగలించలేదు, దేవుడు నేను కోరుకుని నెరవేర్చలేదని ఈ అల్పమైన వాటి గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ అసలు ఎంత కుమారుడే నీ కోసం ఇచ్చేస్తే ఈ అల్పమైన ఇవ్వలేడా? ఇస్తాడు. హల్లెలూయా. అంటే నీ గ్రహింపు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి. దేవుడే నేను నీతిమంతుడిగా మారిస్తే, మన నీతిమంతుడిగా మార్చింది ఎవరు? దేవుడే. ఎలా మార్చాడు? యేసుక్రీస్తును పంపించి ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మన నీతిమంతులుగా మార్చాడు. ఆయన విలువ పెట్టి మనల్ని ఏమంటే మన పక్కన ఉన్న వాళ్ళు మనకు విలువ ఇవ్వరు. ఇస్తారా? పైకి బాగా మాట్లాడి అక్క ప్రైజ్లో అక్క బాగున్నావా అంటే తర్వాత అమ్మో అదా అది ఎంత పరిగమందో తెలుసా అంటే తర్వాత ఒక మీద మాత్రం చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాం. అంటే మనిషికి మనిషే విలువ లేనటువంటి దినాల్లో, మనిషికి మనిషే ప్రేమించుకోలేని దినాల్లో దేవుడు తన ప్రేమను వ్యక్తపరచాడండి. దేవుడు తన ప్రేమను వ్యక్తపరచాడు. ఇక్కడ దేవుడు నిన్ను విలువ పెట్టి, సంఘం అంట దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడంటండి. ఈ రోజున మనం ఇక్కడ ఉన్నామంటే దేవుడు విలువ పెట్టి మనల్ని కొనుక్కుంటాడు. మన బిడ్డలు మన కోసం ప్రాణం పెట్టలా, మన బిడ్డలు మన యొక్క బంధువులు మన స్నేహితులు మనల్ని ప్రేమించలా, దేవుడే మనల్ని ప్రేమించాడు. దేవుని కంటే ఎవరు ఈ లోకంలో మనల్ని ఎక్కువగా ప్రేమించలేరు. అది నువ్వు దేవుడితో సహవాసం చేస్తే కానీ నీకు అర్థం అవుతుంది. మామూలుగా అయితే అర్థం కాదు. నువ్వు సమస్య వైపు చూస్తే నీకు అర్థం కాదు. కానీ దేవుడు ఎంత విలువిచ్చాడు అనేది నువ్వు ఎరిగే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. అవును కాదు? ఇట్లుండగా ఏమందుము? దేవుడు తన సొంత కుమారుని మన కొరకు పంపించినప్పుడు, ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేయడానికి దేవుడు నిర్ణయించినప్పుడు, ఆయనతో పాటు సమస్తమును ఈయన ఎక్కడ ఉంటాడు? యేసు ఎక్కడ ఉండేవాడు? పరలోకంలో ఉండేవాడు. పరలోకంలో ఉండే వ్యక్తిని భూమి మీదకి నీ కోసం పంపించి నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి నిర్ణయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు భూ సంబంధమైన వ్యక్తిగా ఉన్న నీ జీవితంలో పరలోక సంబంధమైన వ్యక్తిగా చేయడానికి పరలోకం ఉన్న వ్యక్తిని పంపించాడు భూమి మీదకి. ఏమంటే ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పరలోక రాజ్యమా? ఆయన నమ్ముకుంటేనే కలుగుద్దా? ఏంటండి సూచన ఏంటి అని మీరు అడగొచ్చు నన్ను అడిగితే. నా ద్వారానే అని చెప్పినవాడు, నేనే రక్షకునని చెప్పినవాడు, నేనే విమోచకునని చెప్పినవాడు, నా ద్వారే జరుగుతున్నవాడు ఇప్పుడు వెళ్ళి పరలోకంలోకి కూర్చున్నాడు. ఆయన హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాడండి? అంటే ఇప్పుడు మనకంటే ముందుగా ఎన్ని కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాటలన్నీ నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? ఏదైనా చెప్తే రుజువు చేయాలి, అది నిరూపించాలి. అవునా కదా? ఆయన నిరూపించాడు. ఎవరు? యేసయ్య. అందుకని యేసయ్యని గురించి రాస్తూ అంటాడు తిమోతిలకు రాసే పత్రిక, ఒకసారి చూద్దాం. 2వ ఆయన దైవత్వాన్ని గురించి అనేక మంది సేవకులు రాస్తూ వచ్చారు. తిమోతిలకు రాసినటువంటి పత్రిక. నా మాటలు కొంచెం లోతు కొంచెం మనసు పెట్టండి ప్రేమ దేవుని బిడ్డలారా. తిమోతిలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము. ఏంటంటే దైవభక్తిని గుర్చింది మర్మము. ఏంటంటే మర్మం అంటే ఏంటి? రహస్యమైంది, దాచబడింది. ఇప్పుడు దైవ భక్తిలో ఉన్న శక్తి, లేకపోతే దైవ భక్తిలో ఉన్న ప్రభావము, దైవ భక్తిలో దేవుడు దాచించిన సంపూర్ణత ఎవరంటే యేసుక్రీస్తే. హల్లెలూయా. నీకు అర్థమవుతుంది అన్నమాట. దైవ భక్తిలో ఉన్న మర్మం ఎవరంటే యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు దగ్గరకు వస్తే కానీ మన భక్తిలో పరిపూర్ణము కాలేము, సంపూర్ణము కాలేము. దేవుడు ఇతను నిలబడాలంటే మనం యేసుక్రీస్తు దగ్గరకు రావాలి. హల్లెలూయా. నిరాపేక్షమైన దైవ భక్తిని గురించిన మర్మము గొప్పది. చూద్దాం కిందకి. ఏంటి ఆ మర్మం ఏంటి? ఆయన సశరీరుడుగా. ఎవరైనా
దేవుడు ప్రవచించినటువంటి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన పురుషుడు, దేవుడు నిర్ణయించినటువంటి వ్యక్తి, దేవుడు పంపించినటువంటి వ్యక్తి, దేవుడు మానవుల కోసం అంటే సమకూర్చినటువంటి వ్యక్తి ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. చూద్దాం వచ్చిన ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను ఆత్మ విషయమున ఆయన గురించి ఏమనుకున్నది చాలా మంది. అంతెందుకండి, యూదులందరూ కుట్ర పన్ని తీసుకెళ్లి పిలాతు చేతికి అప్పగిస్తే పిలాతు పరిశీలన చేసి ఆయన గురించిన విషయాలన్నీ స్వీకరించి ఆఖరి ఒకటే అంటాడు, ఆయన ఇతను యందు ఏ దోషము లేదు, ఈ నీతిమంతుని రక్త విషయంలో నేను నిరపరాధి చేయగలుగుతున్నాను. అంటే ఎవరు చెప్తున్నారు ఆ మాట? పిలాతు చెప్తున్నాడు. అంటే పిలాతు చెప్తున్నాడు ఇతను యందు ఏ దోషము లేదు. ఒక మాట చెప్పంటే భక్తి అనే ముసుగేసుకున్న వాళ్ళు, భక్తిలో ఎదుగుతున్నామనే వాళ్ళే నేరాలు మోపారు ఆయన మీద. ఎవరి మీద? యేసయ్య మీద. కానీ యేసయ్యని తీర్పు తీర్చినటువంటి పిలాతు మాత్రం ఇతరులు ఏ దోషము లేదు, ఎందుకంటే అది నిర్ణయించబడింది ఆయన ఏ దోషం లేదని. హల్లెలూయా. అది సశరీరుడుగా ప్రత్యక్షమేడంట, నీతి పరుడని తీర్పు నొందెను. ఏమండి? దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ఏమని ప్రకటించబడింది? ఇప్పుడు ఆ యేసయ్య అనగానే మనకేంటంటే రక్షణ సువార్త. ఇప్పుడు మేము మీటింగ్లు పెడతాం కూడా, యేసు క్రీస్తు రక్షణ సువార్త సభలను పెడతాం. అంటే యేసు క్రీస్తు ద్వారా రక్షణ ఎలా వచ్చిందో ఆ సభల 3 రోజులు కూడా చెప్తారనమాట. హల్లెలూయా. ఆయన ద్వారా రక్షణ, రక్షకుడని ప్రకటించబడిందంటే ఇప్పటికీ ప్రకటించబడుతూనే ఉంది. అవునా కాదు? లోకరక్షకుడు మీ కొరకు జన్మిస్తాడని దేవదూతలు ప్రకటించబడిన ప్రకటనలు బట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా లోకంలో రక్షకుడని ప్రకటింపబడుతుందంట. అదే తిమోతిలు రాసిన పత్రికలో అంటాడు కదా ఒక మాట. అదే తిమోతిలు రాసిన పత్రిక, దీన్ని ఇలా ఉంచండి, 2వ అధ్యాయము 2వ పత్రిక 2వ అధ్యాయము క్షమించండి, మొదటి పత్రిక ఒకసారి 4వ అధ్యాయము, క్షమించండి మొదటి తిమోతిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన ఏ పొందాలంటే మనుషులందరూ రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ద్వారా. చెప్పండి మళ్ళీ, రక్షణ ఎలా వస్తుందండి? యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం కలుగుతుంది మనకి? పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది, దోషములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందంటే. ఏమండి? మనుషులందరూ పొందరా? అందరా? అమెరికా దేశం, బ్రిటిష్ దేశస్తులు రక్షణ పొందలేము అట్టుందా బైబిల్లో? ఏముందంట? మనిషిగా పుట్టిన ప్రతివాడు, అర్థమవుతుందండి? మనిషిగా పుట్టిన ప్రతివాడు ఏం పొందాలి? రక్షణ పొందాలి. భారతదేశంలో మనిషిని ఎలా పుట్టాడంటే ఒక జాతి ఏమో తలకాయలోంచి పుట్టాడు, ఒక జాతి ఏమో కాళ్ళలోంచి పుట్టాడు, ఒక జాతి ఏమో రొమ్ముల్లోంచి శస్త్రభాగంలోంచి పుట్టాడు. అనేక రకాలుగా విభజించారు మన భారతదేశీయులు. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు? హలో, నా మాట అర్థమవుతుందా? బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు? అంటే మనిషిని కూర్చినటువంటి, మనిషిని జన్మను కూర్చినటువంటి వివరణ బైబిల్లో మాత్రమే స్పష్టంగా రాయబడింది. హల్లెలూయా. మనిషి ఎలా నిర్మించబడ్డాడో, మనిషి ఎలా పాపంలో పడిపోయాడో, పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చేయడానికి దేవుడు ఎలా నిర్ణయించాడో, ఎవరిని పంపించాడనే పరిపూర్ణమైన సమాచారము బైబిల్ గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. కళ్ళలోంచి ఎవడు పుట్టాడా? కాళ్ళలోంచి ఎవడు పుడతాడా? ఇవన్నీ ఏమండి నిర్ధారణకు నిలబడేవి కానీ శాస్త్రీయమైనవి కావు, ఇవి ప్రామాణికమైనటువంటి మాటలు కావు ఇవన్నీ కూడా. ఇక్కడ మనుషులందరూ రక్షణ పొందవల్లని. రెండోది, ఒకటి రక్షణ పొందాలి. ఏం పొందాలి? 2
సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం. అసలు సత్యం ఏంటనేది నువ్వు తెలుసుకొని నడవాలి దాంట్లో. హల్లెలూయా. అనుభవ జ్ఞానం చెప్పండి ఏంటంటే అనుభవ జ్ఞానం. దేని గురించిన అనుభవ జ్ఞానం? అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంట. హల్లెలూయా. దేవుడి కోరిక ఏంటి తెలుసా? గుడికొచ్చి వెళ్ళిపోవడం కాదు, రక్షణ పొందాలి. రెండోది సత్యముని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అందుకనే మనం రాసి తిమోతి రాసిన పత్రికలో అంటాడు కదా, సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. రెండోది రక్షకుడని జన్మలలో ప్రకటించబడ్డాడు, లోకమందు నమ్మబడెను. మూడోది ఏం చేశాడ? ఆరోహణుడు అంటే పైకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన మరణించి లేచి 40 రోజులు ఉన్నాడంట భూమి మీద. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు ఆయన. 40 రోజులు తన శిష్యులు కనపరుచుకుంటూ వచ్చాడు ఆయన. 40 రోజులు సూచక్రియ చేస్తూ వచ్చాడు ఆయన. వాళ్ళని స్థిరపరుస్తూ వచ్చాడు ఆయన. 40వ రోజున ఏమండి ఆయన ఆరోహణం అయిపోయింది. ఎక్కడికి? పరలోకానికి. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడ ఈ సత్యాన్ని సంఘానికి సేవకుడు బోధిస్తూ ఏం చెప్తున్నాడు? ఆయన సొంత కుమారుణ్ణే వీయ ఎరుక తీయలేదు అంటాడు. హల్లెలూయా. మన వాక్యం చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుడు మన పక్షమునుండగా దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి మన పక్షాన ఎవరున్నారు? మనుషులు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. బలగం ఉందా? దేవుడు ఉన్నాడా? డబ్బు ఉందా? దేవుడు ఉన్నాడా? ఇవేవి ఉన్నా మన పక్షాన ప్రయోజనం ఏమి కూడా లేదు. దేవుడు మన పక్షాన ఉంటే అది మన జీవితం చాలా విలువైనదిగా ఉంటది. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా దేవుడు మన పక్షాన ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు తోడుగుంటే. మోషేని పిలిచి దేవుడు ఇక ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలో నడిపించేటప్పుడు అంటాడు, మోషే అంటాడు, నీవు నాతో కూడా వస్తేనే నేను ఈ ప్రజల్ని గమ్యానికి చేరుస్తా. నువ్వు నాతో రాకపోతే నేను ప్రజలు నడిపించలేను. అంటే దేవుడు తోడు మనకు కావాలా, మన కుటుంబానికి, మన బిడ్డలకే కావాలా. దేవుడు విడిచిపెడితే మనం బ్రతకలేము. మనుషులు విడిచిపెట్టినా బతికేయచ్చు. హల్లెలూయా. ఒక్కోసారి దేవుడే మనుషులందరినీ దూరం చేస్తాడు, నీకు ఒంటరిగా ఉంచుతాడు. ఎందుకంటే నువ్వు మోసపోకూడదని. మనుషులు ఎంత నటించారో, ఎంత మోసం చేశారో తెలుసుకోవాలి. అందరితో ఉంటే ఎలా తెలుస్తుందా? తెలియదు. ఒంటరిగా ఉన్నప్పుడే తెలుస్తుంది. ప్రతిదీ కూడా ఒంటరిగా ఉన్నప్పుడే కన్నీరు వస్తుంది. అవును కదా? నలుగురిలో ఉంటే ఏడుపు వస్తుందా? రాదు. హల్లెలూయా. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడో? అంటే విరోధులు లేరా? ఉన్నారు. కానీ మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. మన పక్షమున ఉన్నవాడు మనం అర్థం చేసుకుంటాడు. ఏం చేస్తాడండి? మన పక్షమున ఉన్నవాడు మనం అర్థం చేసుకుంటాడు. ఒకవేళ మన పక్షమున దేవుడు ఉన్నాడు, మనకు విరోధంగా అనేక మంది ఉన్నారు. కానీ మనకు వచ్చిన వాగ్దానం తెలుసా? మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయనో హల్లెలూయా. దీన్ని బట్టి ధైర్యం పొందుదుము గాక, దీన్ని బట్టి ఆదరణ పొందుదుము గాక. ఇక్కడ ఉన్నాడు సాతాను మనకు విరోధంగా మన మీద నేరాలు మోపేవాడు. కానీ దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజల గురించి అంటాడు కదా, మిమ్మల్ని ముట్టిన వాడు నన్ను కనుపాపను. హల్లెలూయా. ఎవరు ముడితేనంట? మనల్ని ముడితే ఎవరు ముట్టినట్లకంట? అంటే మరి కోపం కదా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, అది జుట్టు లాగినా భరిస్తాం, గిచ్చినా భరిస్తాం, కొట్టినా భరిస్తాం, గుద్దినా భరిస్తాం. వాడు కంట్లో పొడిచేటనుకోండి ఏం చేస్తాం? 2 తీర్లు చేస్తాం. పాపం వచ్చేస్తున్నాం, కంట్లో పొడిస్తే అంత బాధ అనమాట. మరి దేవుడు అంటున్నాడు కదా, మిమ్మల్ని ముట్టినవాడు. మరి అంత సెక్యూరిటీ దేవుడు అంత మంచి వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏముంది? భయపడాలా? భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనకు విరోధి ఎవరైనా నిలబడతాడా? మన విరోధం ఉన్నా నిలబడతాడా? నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఇప్పుడు దేవుని కదా లాభాల గురించి చెప్పాను మీకు. యాకోబు మామ పేరు ఏం పేరు చెప్పాలి? ఏం పేరండి
చెప్పండి అమ్మా. లాబాను. చెప్పండి. ఈ లాబాను పిల్లనిచ్చి మోసం చేశాడు. ఎవరిని? యాకోబుని. హల్లెలూయా. మోసం చేసిన తర్వాత లాస్ట్కి తన భార్యని బిడ్డలు తీసుకొని బయలుదేరి వెళ్తున్నాడు. దేవుడు చెప్పాడు కదా, చాలే యాకోబు, ఇప్పటికే చాలా జీవితం అంతా నష్టపోయావు, చేసిన చాకరీ చాలు, చేయకని వెట్టి చాకరీ చాలు, చేసిన బానిసత్వం చాలు, నేను నీతో చెప్పాను కదా, ఏమన్నావు ఆ రోజున, నేను తిరిగి నా ఇంటికి క్షేమంగా నడిపిస్తే నువ్వు నాకు దేవుడు అవుతావు అన్నా కదా, ఇప్పుడు చెప్తున్నా ఇక టైం అయిపోయింది, నువ్వు లేచి వెళ్ళిపో. ఎక్కడికి? నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో అన్నాడు దేవుడు. దేవుడు చెప్పినాక బయలుదేరాడంట. ఎవరు? యాకోబు. భార్యల్ని, పిల్లల్ని, తన గొర్రెలు, మందలు అన్నీ తీసుకుని బయలుదేరాడు. 3 రోజులు అయిపోయింది. ఆ తర్వాత విషయం తెలిసినట్టు లాభానికి. ఈ లాభాన్ని ఏం చేసి తెలుసా? ఎవరెవరెవరు అసలు యాకోబు గారికి బతికే లేదు, అది పారిపోయితే నేనే వాడిని పిల్లనిచ్చి నా ఇంట్లో చేర్చుకొని మందనిచ్చి జీతం ఇచ్చి ఎంత చేస్తే వాడు నా పిల్లలు తీసుకుని వెళ్ళిపోతాడా, ఏదో రకంగా లాక్కొచ్చేసేయాలి మళ్ళీ బయలుదేరాడు. ఎవరి మీదకి? ఎవరి మీదకి? మీరు స్పందించట్లా. ముగిచ్చేనా? ఎవరి మీదకి? మరి చెప్పండి, మీరు చెప్పకపోతే అదే చెప్పాలి, గట్టిగా అందరూ చెప్పాలి. హల్లెలూయా. స్కూల్లో ఇప్పుడు స్కూల్ టైప్ అనమాట, మీరు స్టూడెంట్లు. హల్లెలూయా. స్పందించాలి, స్పందించకపోతే అలాగా ఏదైనా తేల్చేయాలని చెప్పి బయలుదేరాడంటండి. ఎవరి దగ్గరికండి? యాకోబు దగ్గరికి. అప్పుడు ఆ రాత్రి దేవుడు మాట్లాడుతూ, లాభాను, యాకోబుని నేను వెళ్ళమంటేనే బయలుదేరాడు, నువ్వు అక్కడికి వెళ్ళినాక మంచి కానీ చెడు కానీ మాట్లాడితే ఊరుకో, నోరు మూసుకున్నాడంట. హల్లెలూయా. ఎవరున్నారు యాకోబు పక్షాన? విరోధి ఎవరు యాకోబుకి? మామ. మామ లాభాను. ఈ మామ విరోధంగా బయలుదేరాడు. ఎవరు విరోధంగా? యాకోబుకి విరోధంగా. 2 చేతులు తీసి స్లాక్ వచ్చేసుకున్నాను నా పిల్లల్ని, మన చచ్చినట్టు ఆడే దిక్కేవాడు ఉన్నాడు. చాలా మంది మనుషులు అలాగనుకుంటారు మనల్ని, అంక దిక్కేవాడు ఉన్నాడు, ఈయనకి దిక్కేవాడు ఉన్నారు, వాళ్ళే అంతా కూడా వాళ్ళే పాటిది, వాళ్ళ స్థితి ఏ పాటిది, వాళ్ళ బలం ఏంటి, మన ముందు నిలబడతారా, దరిద్రులు, పరిమాణులు, అనేక రకాలుగా మన తక్కువ చూపు చూస్తారు. కానీ మన పక్షాన ఎవరున్నారు చెప్పండి? మన పక్షాన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం జాగ్రత్తగా దేవుని లేఖనాలను పరిశీలన చేసినట్లయితే మీకు విరోధి ఎవడో? మనకు విరోధి ఎవడంటే సైతాను గడి. హల్లెలూయా. మనకు విరోధి ఎవరు? అదే చెప్పాడు వాక్యులు పేతురు కూడా, మీ విరోధైన అపవాది. అంటే ఆడు మనకు విరోధి అయి ఉండి మనకు విరోధులు తయారు చేస్తారు కొంతమందిని. అవునా కదా? ఆడు మాటలు ఎలా ఉన్నాయి అంటే అన్ని కంప్లైంట్లే. నీలో ఉన్న మంచి చూడ్డాడు, నీలో ఉన్న చెడుని చూస్తాడు. సైతాను గడు మనలో ఉన్న బలహీనతలనే చూస్తాడు. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడా లేదా? ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మాటలు జ్ఞాపకం చేస్తాము. సాతాను గారి యొక్క ఫిర్యాదులు ఎలా ఉంటాయో చూద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చూద్దామా? యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబట్టయు సాతాను ఫిర్యాది అయిన అతని కుడి పార్శ్వమున నిలువబట్టయు అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేములో కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవిందు వలెనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. సాతాను ఏం చేస్తుందంట? ఎవరి మీద? సైతాను గడు మన మీద కూడా ఏం చేస్తాడు? ఒకసారి ఫిర్యాదు చేస్తాడు. అయితే మన పక్షాన ఎవరున్నారు? హల్లెలూయా. ఒకవేళ వాడు సైతాను గాడు ఇదిగో తప్పు చేశాడు, పాపం చేశాడు, ఇదిగో ఇలాంటోడు అలాంటోడు అని చెప్పినా యేసయ్య వచ్చి విశ్వసించిన మన జీవితాల్లో మన దోషాలు పాపాలను కొట్టేశాడు కనుక వాడికి అధికారం
ఒకవేళ ఫిర్యాదు చేసిన వాడిది అంగీకరించబడదు ఫిర్యాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని పవిత్రపరిచాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. అదే సాతాను మనుషుల్లో ప్రవేశించి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. యేసు ప్రభువు శరీరధారైన దినాల్లో ఒక పాపాత్ముల శరీరం తీసుకురాబడిందంట. ఎవరి దగ్గరికి? యేసే దగ్గరికి. వాళ్ళందరూ కూడా రాళ్ళు తీసుకుని వచ్చి ఏమన్నారు? ఈ వ్యభిచారం చేత పట్టబడింది, ధర్మశాస్త్రం రాయబడింది, కానీ రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలి అని ప్రయత్నం చేశారంట. ఆయన ఏమన్నాడు? మీలో పాపము లేని వాడు మొట్టమొదట రాయి వేయమన్నాడు. అంతే. ఫిర్యాదు చేయడం సాతాను సంబంధం చేస్తూ ఉంటారు అన్నీ కూడా. అయితే దేవుడు మన పక్షాన అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వెంటనే వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఆయన అన్నాడు కదా, రైట్, ఓకే, ధర్మశాస్త్రం రాయబడిన ప్రకారం రాళ్ళు తీసుకొని కొట్టండి. అయితే మీరు పాపము చేయని వాడు మొట్టమొదటి రాయ వేయండి. హల్లెలూయా. ఆ ఫిర్యాదు చేసిన వారిలో ఆ మాట అంట గొచ్చబడిందంట హృదయాల్లో. హల్లెలూయా. అందరూ రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారంట. ఫిర్యాదు చేసిన వారందరూ నిలబడ్డారు అక్కడ. నీ మీద ఫిర్యాదు చేసిన వారు కూడా నిలబడకుండా పారిపోవుదురుగాక. హల్లెలూయా. శిక్ష విధించి వాడెవరు? యేసయ్యే. ఇప్పుడు ఆమెకి శిక్ష విధించాడా? మనుషులు విధించాలనుకున్నారు, ఆయన విధించకుండా తప్పించాలనుకున్నాడు. నేనేమంటానంటే, ఒకవేళ మన దోషముల బట్టి పాపముల బట్టి శిక్ష పొందవలసిన వారమై ఉన్నాం మనం. కానీ ఆ శిక్షను తప్పించడానికి, శిక్షించడానికి సమర్థవంతుడు ఎవరంటే దేవుడు ఒక్కడే. హల్లెలూయా. అందుకనే దేవుడిని విశ్వసించాలి మనం. ఏం చేయాలంటే ఆయన తప్పించగలడు, శిక్ష విధించగలడు. ఇప్పుడు దేవుడు ప్రేమ గలవాడు కనుక శిక్షించకుండా ఆ శిక్ష తన మీదే చేసుకుని ఆమెకు క్షమాపణ, రక్షణ ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుడు శిక్షించడం మొదలు పెడితే భూమి మీద ఒక్కడు కూడా ఉంటాడు. ఎవడన్నా? ఎవరు? ఆయన మనలాంటి కాదు. ఆయన మనలాంటి వాడు, మనలాగా కోపపడేవాడు, ఉద్రేకపడేవాడు, మనల్ని మరి తృణీకరించేవాడు కాదు ఆయన. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. అందుకని ఆయన కోపం అంట నిమిషం మాత్రమే ఉండదంట. ఎవరి కోపం? దేవుని కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ ఆయన దయ కాలం అంతా ఉంటుంది అంటాడు. ఇక్కడ మనం గమనిస్తే యెహోషువ మీదకి ఫిర్యాదు చేసిందని సాతాను. ఏదో మలిన వస్త్రాలు ఇతని వస్త్రాలన్నీ డాగులు పడి, మచ్చలు పడి, ఇతని వస్త్రాలు సరిగా లేవు, ఇతను దేవుడు ఎందుకు వచ్చాడు అన్నప్పుడు దేవుడు అంటాడు, ఇతను అగ్ని కొలువులో ఉండి తీయబడిన వాడు ఉన్నాడని చెప్పేసి దేవదూత చెప్తూ ఉంటుంది కదా, ఇతనికి ప్రశస్త వస్త్రాలు ధరింపచేయండి. అంటే దేన్ని బట్టి వాడు ఫిర్యాదు చేసాడు? వస్త్రాలను బట్టే కదా. ఆ వస్త్రాలు తీసేసి మంచి వస్త్రాలు తొడగండి. హల్లెలూయా. నీ మల్లె వస్త్రాలని, నీ డాగుల్ని, నీ మచ్చల్ని, నీ పాపయుక్తమైనటువంటి స్థితిని మార్చగలిగి నీతిమంతుడిగా చేయగలిగిన వాడు ఆయనే. శిక్ష విధించువాడు ఆయనే, తప్పించువాడు ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ వస్త్రాలు మార్చింది ఎవరు? ఫిర్యాదు చేసింది ఎవరు? సాతాను. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ప్రణాళికను మనం ఎరిగే వారు ఉండాలి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. నేను ముగిస్తాను, చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. నీకు విరోధముగా రూపింపబడిన యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. అంటే నీకు విరోధంగా నిలబడిన వాళ్ళు వర్ధిల్తారా? అబ్రహాం భార్యను తీసుకెళ్లి పెట్టుకున్నాడంట అబీమెలెకు. ఎవరి భార్యని? ఎప్పుడైతే అబ్రహాం భార్యను తీసుకెళ్లి అబీమెలెకు తన రాజులు పెట్టుకున్నాడు, అప్పటి నుంచి కూడా అండి అక్కడ ఎవరు పిల్లలు పుడతారంటే అందరు గర్భాలు ముగిపడి అంట. పంటలు సరిగ్గా పంటల, పశువులు పిల్లలు పెట్టట్ల, మనుషులు పిల్లలు పెట్టల. లాస్ట్కి ఆ శాపము, అలాంటి రోగము ఆ దేశం ఉందని అబీమెలెకు కూడా తెలియలేదు. అక్కడ దేవుడు మాట్లాడు, నువ్వు ఎందుకు ఒకరి భార్యను చేర్చుకున్నావు? అతడు ప్రవక్త కదా, అతని భార్యను చేర్చుకోవద్దు, నా ఎదురు దుష్కార్యం చేయొద్దు,
అతని భార్యను తనకు అప్పగించు, అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. నేనంటే ఒకవేళ నీకు శత్రువులు అనేక మంది తయారైతే వాళ్ళతో మాట్లాడే దేవుడు నీ పక్షమని నిలబడతాడు. హల్లెలూయా. నీ పక్షమని వ్యాజ్యమాడతాడు ఆయన. అందుకనే నీకు విరోధం ఉన్న వాళ్ళ గురించి చింతపడదు. చాలా మంది అంటారు అందరూ ఒకటైపోయారండి పాస్టర్ గారండి, నేను ఒక్కదాన్నే ఒకటైపోయానండి, నాకు నా పక్షాన్ని ఎవరు లేరండి, న్యాయం చేసేవాళ్ళు లేరండి, వాళ్ళు చెప్పింది నమ్ముతున్నారండి, నేను చెప్పింది నమ్మట్లేదండి. బాధపడినాక దేవుడి పక్షాలు లేడా? దేవుడు నిన్ను ఎరగలేదా? దేవుడు నీ స్థితిగా తెలియదానికి అంటే ఒకవేళ మనుషులందరూ ఒకే మాట చెప్పి నీకు విరోధంగా నిలబడవచ్చు. దానియేలు కూడా అలాగే చేశారు, అవునా కదా? తనతో ఉన్న వారందరూ ఏం చేశారు? దానియేలు మీద ఫిర్యాదు చేశారు, శమాల బోన్లు వేశాడంటాను దానియేలు. మరి దేవుడు ఊరుకున్నాడా? దానియేలు విరోధులు ఏం చేశాడు? ఒకసారి అనిపిస్తుంది, ఎంత ప్రార్థన చేసినా అంత నమ్ముకున్నా కానీ ఒక వ్యక్తిని చూడగానే భక్తి పోద్ది, విశ్వాసం పోద్ది, ఓర్పు పోద్ది. ఈ దరిద్రం వాళ్ళని చూడాల్సి వస్తుంది అనుకుంటాం ఒకసారి. వీళ్ళు రాక నుండి ఇలా కనబడకుండా పోద్ది అనుకుంటాం. వాళ్ళు బాధ పెడితే ఒక్కోసారి ప్రేమిలారా నిజంగా నీ వైపు న్యాయం ఉంటే, నీ పక్షాన దేవుడు ఉంటే నీ శత్రుని ఎదుట లేకుండా చేయునుగాక. దానియేలు ఎంతో టార్చర్ పెట్టారు తనతో ఉన్న వారందరూ కూడా. ఆఖరికి ఒక రోజున దానియేలు ఇరికిచ్చినట్టుగా, దానియేలుని అప్పగించినట్టుగా, దానియేలుని కూల్చేసినట్టుగా, దానియేలు లేకుండా చేసినట్టుగా ఊహించుకున్నారు. లాస్ట్కి వాళ్ళే లేకుండా పోయారు, దానియేలే నిలబడ్డారు అక్కడ. హల్లెలూయా. దేవుడు నీ పక్షమును నిలబడును గాక, దేవుడు నీ పక్షమున న్యాయము చేయును గాక, ఆయన నీ పక్షమున వ్యాజ్యమాడును గాక. జాగ్రత్తగా లేఖనాలు గమనిస్తే ప్రేమించడం బిడ్డరా, ఆయన నీకు తోడుగా ఉంటాడండి. చూద్దాం, చదవండి వాక్య భాగం మరొకసారి చదవండి. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో దోషారోపణ చేయు ప్రతి వానికి హల్లెలూయా. ఒక రోజు ఉందంట, దేవునికి నిలబడాలంట. ఒక రోజున నీ మీద ఎవరైతే దోషారోపణ చేశారో వాళ్ళకి తీర్పు తీర్చే అధికారం దేవుడు మనకే ఇస్తాడు. ఇప్పుడు వాడు పిచ్చిగా ఉండొచ్చు, వారి మాటలు పిచ్చిగా ఉండొచ్చు, వాళ్ళ అధికారము పిచ్చిగా ఉండొచ్చు, నువ్వు దిక్కులేని వ్యక్తిగా, దరిద్రుడిగా, ధీరుడిగా ఉండొచ్చు, నీ పక్షాన్ని ఎవరు లేకపోవచ్చు. కానీ ఒక రోజున దేవుడంట నీకు ఆధిక్యత ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ప్రకటన గ్రంథము నేను ముగిస్తాను, చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10-11 వచ్చినట్టు చూద్దాం. మరియు 12వ అధ్యాయము 10-11 వచ్చిన ఒక గొప్ప స్వరము, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమును ఇలాగు చెప్పుట వింటిని, పరలోకము నుండి ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట 11-12 అమ్మా, మన దేవుని ఎదుట ఇప్పుడు అధికారము ఆయన 10 వచ్చారండి. మళ్ళీ 10 వచ్చారు మొదటిసారి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన ఏం చేస్తాడు నీ సైతన్ గారు? ఏం చేస్తారు చెప్పండి. ఇది నిజమా? దేవుడు ఈ పండు తినకూడదన్నాడా? దీన్ని ముట్టకూడదన్నాడా? ఎవరి మీద మోపుతున్నాడు? దేవుడి మీదే మోపుతున్నాడు. ఈ పండు తింటే చచ్చిపోతారా? దేవుడి మీద అబద్ధం చెప్పాడు, చావనే సావరు అంటాడు. దేవుని మీదే అబద్ధాలు కల్పిస్తే నీ మీద నమ్మల్ని కల్పించడం ఆశ్చర్యం అంటారా? ఆశ్చర్యమేమీ లేదు. వాడు దేవుని మీదే నేరారోపణలు చేశాడు. ఎవరు? సైతం గారు. వాడు ప్రతిదీ కూడా సందేహాలు రేపుతూ ఉంటాడు. అవునా, ఈ మాస్టర్ గారు అంటంటగా, ఇట్లంటగా, బాగా డబ్బున్న వాళ్ళే ప్రేమిస్తాడంటగా. అదేమి లేదు అంట. ఫస్ట్ ప్రారంభంలోనే అంటే 2-3 వారాలు పోయిన ఒక పాట ఇవ్వలేకపోతేనే వాక్యం అయిపోతే అంటావు. నిజమే, ఆయన అందరికి ఒక న్యాయం, అందరి విషయంలో ఒక రంగు ఉంటాడు. నా విషయంలో
అంటే సైతాన్ ఏం చేసి నీరు మనసులో విత్తనాన్ని చేదు విత్తనాన్ని విత్తాడు. దేవుని మీదే నేరారోపణ చేశాడంటాడు. పరిశుద్ధుల మీద నేరారోపణ చేస్తా ఉన్నాడు. యెహోషువ మీద నేరారోపణ చేస్తాడు ఆయన. పరిశుద్ధుల మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు ఆయన సాతానుడు. అందుకని మనం లోకంలో ఏ మనుషుడు ఏ రకంగా మన గురించి చెడ్డగా మాట్లాడినా బాధపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడా లేదా? తీర్పు తీర్చేవాడు ఆయనే, శిక్ష విధించేవాడు ఆయనే. దేవుడు తన సొంత కుమారుని నీ కొరకు అనుగ్రహిస్తే వెనక తీయలేదు ఆయన. ఆయనతో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహించను అంటే ఇక టోటల్ గా సంఘము యేసు క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని, దైవత్వాన్ని, క్షమాపణ, విమోచన, రక్షణ ఇవన్నీ తెలుసుకోవాలి. అదవుతుందా? యేసు ప్రభు అంటే కేవలం నేను ప్రార్థన చేస్తాను, మేలు చేస్తాను అనే గ్రహింపే కాదు. యేసు ప్రభు ద్వారా ఏం అనుగ్రహించబడింది, నీకు ఏమి లాభం ఉంది, ఏది పొందుకోవడానికి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించుదుముగాక, నేర్చుకుందుముగాక. మూలవాక్యం చదివి ముగించేస్తా, అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. మూలవాక్యం చూద్దాం ఒకసారి. దేవుడు మన పక్షమునుండగా, దేవుడు మన పక్షమునుండగా విరోధి ఎవడు? ఎవరున్నారు మన పక్షాన? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుకకు తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఎవరిని అప్పగించాడు? యేసు ప్రభుని అప్పగించాడు మన కోసం. అర్థమవుతుందండి? మనం నీతిమంతులవనా, మనం భక్తి పరులవనా, మనం దేవుడిని ప్రేమిస్తున్నామనా? దేవుడిని మనం ప్రేమించట్లా, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమిస్తున్నారు? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం దేవునికి మహిమ కలుగును గాక. 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేనివాడు దేవుడునే ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు. ఎవరి ద్వారా? దేవుని ద్వారా, యేసయ్య ద్వారా. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కదండి. ఒక వ్యక్తి జీవించినప్పుడు ఆయన జీవితం మనకు మాదిరి, అవునా కదా? ఒక వ్యక్తి మనకి మాదిరిగా ఉండాలంటే ఒక వ్యక్తి భూమికి రావాలి. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చాడు కనుక ఆయన ద్వారా మనం జీవించాలి. హల్లెలూయా. అందుకని అంటాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే నా ద్వారానే అంటాడు. దేవుని యొక్క సారూప్యత క్రీస్తు ద్వారా మనలో ఏర్పరచబడాలి. అది దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. చదువుతా వచ్చిన ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ఎలా ప్రత్యక్షపరచబడింది? యేసు క్రీస్తును పంపడం వల్ల దేవుడి ప్రేమ ప్రత్యక్షమైంది. హల్లెలూయా. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎవరండి? ప్రేమ అంటే దేవుడు, దేవుడు అంటే ప్రేమ. ఇప్పుడు ప్రేమించే ప్రేమలు కాదు. ఐ లవ్ యూ అన్నప్పుడు ఐ హేట్ యూ అందుకు ముఖం మీద యాసిడ్ పోసేస్తున్నాడు. అది నిజమైన ప్రేమ కాదు. ఫోన్ చేయకపోతే టక్ డాక్టర్ ఇస్తే పెడుతుంది, అది నిజమైన ప్రేమ కాదు. నువ్వు తీసుకెళ్లేదన్న పార్టీ పెంచకపోతే నేను ఉద్దేశం తగులుకుంటుంది, అది ప్రేమ, నిజమైన ప్రేమ కాదు. ప్రేమ, నిజమైన ప్రేమ ఎవరిదంటే దేవుడిదే. చెప్పండి, ఎవరిదంటే నిజమైన ప్రేమ? దేవుడు మనం ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. ఎలా తన ప్రేమను వ్యక్తపరచాడంటే యేసు క్రీస్తుని లోకంలోకి పంపించడం ద్వారా. హల్లెలూయా. చదువు, దయచేసి చదువు వచ్చిన. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి ఎవరిని పంపాడు? యేసుని లోకంలో పంపాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, లేకపోతే దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఎవరినైనా అసహించుకున్నాడు. ఆయన
చెప్పాలి. యేసుప్రభు ఎవరినైనా అసహించుకున్నాడా? ఎవరినైనా ద్వేషించాడా? ద్వేషించున్నా. ఆయన ప్రేమ చూపించాడు. ఆయన దేవుని ప్రేమను వెల్లడిపరిచాడు. ఎవరంటే యేసయ్య. హల్లెలూయా. కొట్టిన వారిని, దూషించిన వారిని బదులు దూషించలా, తిట్టిన వారిని బదులు తిట్లా. దేవుడు ప్రేమాస్వరూపి యేసయ్య ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచాడు. యేసయ్య కూడా దేవుని ప్రేమను చూపించాడు. హల్లెలూయా. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు గాని తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము ఉండుటకు తన కుమారుని పంపెను. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. పాపం చేయటం మనకు వచ్చు కానీ పాపం తీసేసుకోగలవా? పాపం చేయటమే మనకు వచ్చు, దాన్ని తీసేసుకోవడం మన వల్ల. పాపం తీసేసుకోవడం రాదు మనకి. దేవుడు ఏం చేశాడు? తన కుమారుని పంపించి తన ప్రేమను వ్యక్తపరిచాడు. దేవుని ప్రేమ ఏంటి? ఒక ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేసేది దేవుని ప్రేమ. ఒక ఉద్యోగం ఇచ్చాడు, అది దేవుని ప్రేమ. ఈ లోకంలో కొన్ని ఫ్లాట్లు ఇచ్చాడు, అది దేవుని ప్రేమ. నువ్వు ఆశించింది అనుగ్రహించేది దేవుని ప్రేమ. అది కాదు దేవుని ప్రేమ అంటే. నువ్వు ఈ భూమి మీద కాదు, ఆయనతో పాటు పరలోకంలో ఉండాలి, ఆయనతో ఉండాలి, ఆయనవన్నీ నువ్వు పొందుకోవాలి, నువ్వు పరిశుద్ధులుగా ఉండాలని నీకు దేవునికి మధ్య అడ్డుగొడుగున్న పాపాన్ని తుడిచిపెట్టేశాడు ఆయన. హల్లెలూయా. ఇదే ప్రేమ. ఒకవేళ ఈ దేవుడు ఇచ్చాడు నీకు 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నావు అనుకోండి, ఈ లోకంలో వచ్చి నీ ప్రాణం పోతే ఆ ఇంట్లో నువ్వు ఉండలేవు. ఆ ప్రేమ శాశ్వతమైంది కాదు. నువ్వు అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, బా దేవుడు ఎంత గొప్ప, నేను ఆశించింది దాన్ని ఇచ్చాడు. దానికి ఏదో రోగం వచ్చి దాని అందమంతా పాడేది, లాస్ట్ దాని మొహం చూస్తే ఆశయించుకుంటావు. నువ్వు ప్రారంభంలో ఉన్నావు, ఇంత అందగత్తే నాకు భారీగా ఇచ్చావు దేవుడు అనుకున్నావు, లాస్ట్కి వచ్చేవరకే. అది దేవుని ప్రేమ. అది నువ్వు దేవుని నువ్వు అనుకున్నది ఇచ్చినందుకు దేవుడు నీ ప్రేమ పరిపూర్ణమైంది. కానీ దేవుని ప్రేమ ఏంటంటే నీ పాపములను కొట్టివేసి, నీ దోషములను కొట్టివేసి, నువ్వు పొందవలసిన నరక శిక్షలోకి నేను వెళ్ళకుండా నువ్వు పొందవలసిన శిక్ష తాను మీద వేసుకొని నేను నీతిమంతుడిగా చేసి నువ్వు విశ్వసిస్తే చాలు, నువ్వు ఆయనతో పాటు పరలోకంలో ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. ఇంత ప్రణాళిక దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిర్ణయించాడు. ఆమేన్. ఇంత చేసి సంపూర్తి చేసి పాపాలు తీసివేసి పరలోకం వెళ్ళి కూర్చొని ఆయన ఏమైనా ఖాళీగా ఉన్నాడు అక్కడ? మళ్ళీ మన కోసం ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా, నేను 2020 సంవత్సరాల క్రితం నేను భూమి మీదకి వెళ్ళి ప్రాణం పెట్టాను అయ్యా, నా రక్తాన్ని కాల్చాను, నా శిరువును కూర్చిన సువార్త ఇంకా తెలుసుకుంటాడు, మారు మనసు పొందుతాడు, నీ ఉగ్రత పాలు కానియద్దు, అతను ఒక సమయం అని మన కోసం ఏడుకుంటాడట. అక్కడ దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, నిజంగా ఎంత ప్రేమ గలవాడంటే. చిన్న మేలు చేస్తే జీవితాంతం నీ రుణం తీర్చుకోలేమని చెప్తూ ఉంటాం మనుషులతో మనం, అవునా కదా? చెప్పుకుంటా ఉంటాం, జీవితకాలం అంతా పొగుడుతూ ఉంటావు. ఒక వ్యక్తికి హెల్ప్ చేసిన మంచిదే. నువ్వు నరకంలోకి వెళ్లకుండా పరలోకి వెళ్ళడానికి నీ పాపాలను క్షమించి నీ కోసం ఇప్పటికీ కూడా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. శిక్ష విధించువాడు ఆయనే, తప్పించువాడు. మనుషులు శిక్ష విధిస్తారు కానీ దేవుడి శిక్ష. అందుకని రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది, ముగించేస్తాను చూడండి. రోమిలకు రాసే పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కాబట్టి ఇప్పుడు గమనించండి, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఎవరికి లేదు శిక్ష. క్రీస్తుని కలిగి ఉంటే నీకు శిక్ష లేదు. క్రీస్తు దగ్గర రాకపోతే నీకేముంది? శిక్ష. శిక్ష విధించువాడు ఆయనే, తీర్పు తీర్చువాడు ఆయనే. నీ మీద నేరారోపణ చేసేవాడు ఎవడో చేస్తే ఆయనే చెయ్యాలి. ఎవరు? యేసయ్య. మనుషుల్లో ఎక్కడ కూడా నీతిమంతుడు లేడు. ఒకవేళ మనుషులందరూ నీ మీద నేరారోపణ చేసినా దేవుడు నీ నీతి ఎరుగును. ఆమేన్. యూదులందరూ కలిసి, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి, ఇతడు మరణానికి పాత్రుడు, ఈయన రక్తాన్ని మా మీద మా పిల్లల మీద ఉండురుగా, కానీ వాళ్ళంతా కూడా యేసు ప్రభు మీద నేరం మోపారంటాడు.
లాస్ట్కి పిలాతు ఏమంటున్నాడు? ఇతను ఎందు ఏ దోషము లేదు అని చెప్పాడు. రైట్? ఆయన నోట ఏ కపటం లేదు, ఏ పాపం లేదని వాక్యంలో రాయబడింది. కనుక మన పక్షాన దేవుడు ఉన్నాడు కనుక, యేసుక్రీస్తు దేవుడు మన కోసం పంపాడు కనుక మనం ఆయన అర్థం చేసుకుంటూ, ఆయన కొరకు సమర్పించుకుంటూ, ఆయనలో ప్రతిష్ఠించుకుంటూ, ఏమండి అటు ఇటు ఎదురుకొద్దండి. ఇప్పుడు ఉపదేశాలు కూడా ఎలా ఉన్నాయంటే భిన్నమైన ఉపదేశాలు జరుగుతున్నాయి. ఎలాంటి బోధన చెప్పండి? భిన్నమైన ఉపదేశాలు. ఏమండి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏదో విందామనుకుంటే చాలామంది అంటే అందరూ బైబిల్లోంచే కదండి, అందరూ బైబిల్లోంచే. కానీ అపోస్తులు బోధ వేరు. ఏం వేరండి? అపోస్తులు బోధ వేరు. పునాది ఒకటే, క్రీస్తు యేసు మీద మనం కట్టబడాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఆయనలో పరిశుద్ధత కలిగి ఆయన కొరకు అనేక మంది సంపాదించాలి. క్రీస్తులో కూడా 2 పునాదులు ఉన్నాయి. అంటే 8 పునాదులు అండి. ఏది మీద కట్టబడినాయి? యేసు నామంలోనే కట్టబడి. కానీ ఒకటి బండ మీద, ఒకటి ఇసుక మీద. ఒకటి క్రీస్తులో, ఒకటి క్రీస్తు పేర కట్టబడుతుంది. క్రీస్తు పేర కట్టబడి నిలబడవు, కానీ క్రీస్తు మీద కట్టబడి నిలబడుతుంది. హల్లెలూయా. మన కోసం ఏం సిద్ధపరిచాడు దేవుడు? పరలోకాన్ని సిద్ధపరిచాడు. కనుక క్రీస్తు కలిగిన మనస్సు, క్రీస్తు సారూప్యత, క్రీస్తులో ఉన్న భారము, క్రీస్తులో ఉన్న ప్రేమ, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత, క్రీస్తు ద్వారా దేవుడు ఇచ్చిన భాగ్యవంతమైన స్థితిని తెలుసుకుంటూ మన జీవితాలు కట్టుకుంటూ ఆయనలో బలపరచబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. నేను ఉదయకాలం ప్రార్థన చేశాను. ఏ వాక్యం చెప్పాలి ప్రభు? ఏదైనా చెప్పొచ్చు. చిట్టెక్కాడు, పాకేశాడు కింద నుంచి పైకి. ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు. జక్కయ్య యేసుని ఎంత ప్రేమించే తెలుసా? చెట్టెక్కి, మేడి చెట్టెక్కి పాక్కుంటే ఎక్కి కూర్చుంటే ఆ ముళ్ళన్నీ దిగబడిపోయింది. జక్కయ్య చెప్తుంటే ఒక విశ్వాసం అడిగాడు, తెలుగుగలడు. మెంతలు అంటాడు, మేడి చెట్టుకి ముళ్ళు ఉంటాయి అయ్యగారు అని అడిగాడు. ఎమోషనల్ చేసే ఉపదేశం, ఏదో ఊహించి చెప్పేది ఉపదేశం, ఏదో కల్పించి చెప్పే ఉపదేశం, ఏదో మనుషుల మనస్సులను ఇన్స్పైర్ చేసే ఉపదేశాలు, ఇవన్నీ పక్కన పెట్టేద్దామండి. క్రీస్తుని బండ మీద ఏమంటే ఆరోగ్యకరమైన ఉపదేశాన్ని, మూలోపదేశాన్ని మనం చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో కట్టుకుందాం. బోధనలో కూడా అంటే ఆరోగ్యకరమైన బోధలు ఉన్నాయి, హానికరమైన బోధలు ఉన్నాయి, ఆరోగ్యకరమైన బోధలు ఉన్నాయి. హల్లెలూయా. క్రీస్తు యేసు మీద మనం పునాది కట్టుకుందుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. నేను ఇది ఆపేదా? ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో వంచండి. ప్రార్థన చేద్దాం. అలా ఉంచు. ఆపేసా.